నమస్తే, నేను మాధవి. బెస్ట్ ఇన్ ద బిజినెస్ షోకి స్వాగతం. కొందరు బిజినెస్ని సీరియస్గా చేస్తారు, మరికొందరు ఆడుతూ పాడుతూ చేస్తారు. రిజల్ట్లో మాత్రం తేడా ఉండదు. 1కి 4 పనులు అదనంగా పెట్టుకున్నా వాటిని మేనేజ్ చేయడంలో ఎక్కడా తేడా రాదు. అటువంటి భిన్నమైన వ్యక్తిత్వం, విజయవంతమైన కెరియర్ని కలగలిసిన వ్యక్తి పాల్రెడ్ టెక్నాలజీస్ లిమిటెడ్ చైర్మన్ పాలెం శ్రీకాంత్ రెడ్డి. ఆయనే ఈ వారం మన బెస్ట్ ఇన్ ద బిజినెస్ గెస్ట్. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే. వెల్కమ్ టు బెస్ట్ ఇన్ ద బిజినెస్ అండి. థ్యాంక్ యూ. మీరు హైదరాబాద్లోనే పుట్టి పెరిగారు. చదువుల విషయంలో యుఎస్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ దాకా వెళ్ళారు. కొన్నాళ్ళు అక్కడే పనిచేశారు అనుకుంటా. మీ చదువు కెరియర్ పరంగా యుఎస్లో మీ తొలి అనుభవాల గురించి చెప్పండి. ఆ రోజుల్లో మనం యుఎస్ వెళ్ళాలంటే ఇప్పట్లాగా అంత ఈజీ కాదండి. ఆ రోజుల్లో మనకు అడ్మిషన్ కంటే ముఖ్యం స్కాలర్షిప్ ఉండాలి, అసిస్టెంట్షిప్ ఉండాలి. అది లేకుండా వెళ్ళడం కష్టం. అయితే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చిన స్కాలర్షిప్ లేకున్నా ఒక రిస్క్ తీసుకొని వెళ్ళాను. వచ్చిన తర్వాత ఒక 3 months హార్డ్ వర్క్ చేస్తే మనకే వస్తుందిలే అని. కాబట్టి అక్కడ వెళ్ళినప్పుడు అప్పుడు మనకు అక్కడ ఎవరు పెద్దగా పరిచయం అయిన వాళ్ళు ఇంతకుముందు లాగా ఫేస్బుక్, ట్విట్టర్, ఇవన్నీ గూగుల్ ఇవన్నీ లేవు. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు మనకు అక్కడ ఎవరూ తెలియదు. ఎవరో ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ నుంచి మనకు తీసుకెళ్తారు. మనం అప్పుడు టీవీల్లో కూడా అమెరికా ఇలాంటివి అంత పెద్దగా చూసింది లేదు. సో అదొక షాక్ లాగా ఉంది. సడన్గా ఎయిర్పోర్ట్ బయటికి రావడము, ఫస్ట్ టైం విదేశాలు, అది కూడా అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళడము. కానీ అన్నిటికంటే కూడా ఎక్కువ మీరు అనేది ఫస్ట్ ఇంపాక్ట్ ఏంటి అంటే యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనం అందరం అలాంటి కాలేజెస్కి వెళ్ళాలంటే ఇక్కడ స్కూల్స్లో కాలేజెస్లో ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ స్కాలర్షిప్ వచ్చిన వాళ్ళమే వెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనం ఏదో ఎక్స్పెక్టేషన్స్తో ఉంటాం. ఇక్కడ ఏంటి మనమే క్లాస్ టాపర్ అయిపోతాంలే అనుకొని. కానీ ఆ ఫస్ట్ ఆ లెర్నింగ్ ఏంటి, ఇంపాక్ట్ ఏంటి అంటే ఒక 2 వారాల తర్వాత ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. ఇక్కడేదో ఈజీగా మనం సరిగ్గా పరీక్షలకు 2 వారాల ముందు చదువుకొని కూడా పాస్ కావచ్చు. కానీ అక్కడ ఆ సిస్టమ్కి అడ్జస్ట్ కావడానికి, వాళ్ళతో కంపీట్ అవ్వడానికి అది మొదటిసారి ఎడ్యుకేషన్ అంటే ఒక స్ట్రెస్ అనేది అర్థమైంది. ఫస్ట్ టైం ఎడ్యుకేషన్ అంటే స్ట్రెస్. ఓకే, బట్ అక్కడ మీరు యూ ఫేర్డ్ వెల్. అక్కడ కొన్నాళ్ళు పోయాక అక్కడే పనిచేశారు, కొద్ది రోజులు ఉద్యోగం కూడా చేసినట్టున్నారు. అక్కడ చేశాను, ఎక్కువగా సింగపూర్లో చేశాను. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ తీసుకొని. ఓకే, సో యూ వర్ ప్రిపేర్డ్ టు లివ్ అబ్రాడ్ ఆఫ్టర్ దట్ స్టాన్ఫర్డ్ ఎక్స్పీరియన్స్. కరెక్ట్. ఓకే, ఆ రోజుల్లో మరి ఇక్కడ ఎంత పెద్ద కాలేజెస్లో చదివినా కూడా ఇక్కడ పెద్ద ఉద్యోగ అవకాశాలు ఉండేటివి కావు. హైదరాబాద్లోనే కాదు, ఇండియాలోనే. ఇప్పుడున్నట్లు ఈ ఐటీ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, రీటైల్ ఇండస్ట్రీ, ఈ కామర్స్ ఇవన్నీ అప్పుడులో లేవు. ఎంత పెద్ద కాలేజ్ నుంచి వచ్చినా కూడా ఒక జాబ్ దొరకడం అనేది కష్టం. కాబట్టి మనం అప్పుడు విదేశాలు వెళ్ళేది అక్కడ ఎడ్యుకేషన్, ఆ తర్వాత జాబ్ సంపాదించడానికి. దట్ వాజ్ మోర్ ఇంపార్టెంట్. మీ బిజినెస్ ప్రొఫైల్ చూస్తే చాలా వైవిధ్యం కనిపిస్తుంది. మల్టీనేషనల్ కంపెనీ హ్యూలెట్ ప్యాకర్డ్లో పనిచేసిన మీరు హైదరాబాద్కి తిరిగి వచ్చి దోసాస్ రెస్టారెంట్ ప్రారంభించడం ఒకంత ఆశ్చర్యం కలిగించేది. అంటే సాఫ్ట్వేర్ అండ్ లాజిస్టిక్స్ ఫీల్డ్లో మీరు ప్రైమర్లీ ఉన్నారు. అక్కడ నుంచి రెస్టారెంట్ బిజినెస్లోకి రావాలని ఎందుకు అనిపించింది? మీరు సొంతంగా చేసిన మొదటి బిజినెస్ అదే అనుకుంటా. లైఫ్లో ఆ రోజుల్లో 90sలో నేను చెప్పేది, ఎవరన్నా విదేశాల్లో ఉండి చదువుకొని జాబ్ చేస్తున్న వాళ్ళు తిరిగి ఇండియాకి వచ్చేసారంటే వీడు అక్కడేదో ఫెయిల్ అయింటాడు, వీడికి అక్కడ సరైన జాబ్ దొరకలేదు, లేదా కెరియర్ సరిగ్గా దొరకలేదు, అందుకే తిరిగి వచ్చాడు అనేవాళ్ళు. కానీ ఇప్పట్లాగా నేను ఇందాకని చెప్పినట్టు అవకాశాలు లేవు ఇక్కడ. అయితే నేను అప్పుడు మీరు అన్నట్లు అమెరికాకి వెళ్ళినప్పుడు మీ కొత్త అనుభవాలు ఏంటి అంటే ఈ మెక్డొనాల్డ్స్ అనే ఒక ఫుడ్ చైన్ కానీ ఇలాంటివన్నీ కూడా కొత్త అనుభవాలే. నేను అది చూసి ఓహో, మన ఇండియాలో కూడా ఒక దోసా బేసిస్ మీద ఒక వరల్డ్ వైడ్ ఇట్లా ఫుడ్ చైన్ క్రియేట్ చేయొచ్చు అని ఆ ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. ఒక ప్రతి ఆంటర్ప్రినర్కి ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. అయితే నేను కామన్గా చూసింది ఏంటంటే ప్రతి మనిషి కూడా లైఫ్లో వాళ్ళకి 3 ఐడియాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకటి ఫుడ్ బిజినెస్, రెండోది సినిమా బిజినెస్, మూడోది రాజకీయాలు. ఈ మూడిట్లో ఈ కామన్ మ్యాన్ అయినా, ఇంటెలిజెంట్ అయినా, ఎడ్యుకేటెడ్ అయినా, కాకపోయినా, డబ్బు ఉన్నవాడైనా లేకపోయినా ఈ 3 రంగాల్లో ఏదో రకంగా ప్రవేశించాలి అని ఎప్పుడో కోరిక ఉంటుంది. స్పెసిఫికల్లీ తెలుగు వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ఫుడ్ బిజినెస్ అనేది ప్లస్ దీన్ని ఒక గ్లోబల్గా చేయాలనేది, అందుకని నేను ఒక డ్రీమ్తో వచ్చాను. నేను ఎప్పుడో 94లో స్టార్ట్ చేసినప్పుడు మీరు అన్నట్టు నన్ను సమాజంలో కూడా అందరు నా భార్యను అనేవాళ్ళు, ఏం చూడండి అమెరికాలో చదువుకొని సింగపూర్లో పనిచేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చి దోశ రెస్టారెంట్ పెట్టుకొని దోశలు పోసుకుంటున్నాడని. సో సోషల్ ఇంపాక్ట్ కూడా అలా ఉండింది. అందుకనే ఆ ఇండస్ట్రీ అది సెట్ చేయడము, దాని టైమింగ్ కానీ, సిటీ కానీ అది తట్టుకోలేకపోయాము. ఆ బిజినెస్ ప్రెషర్ కానీ అది బిల్డ్ చేయడం కానీ
దానికి యాక్సెప్టెన్స్ కూడా అంతగా లేదు అప్పుడు. బట్ ఇట్ వాస్ అ గుడ్ కాన్సెప్ట్, అంటే హైజీనిక్ దోసా రెస్టారెంట్ అనేది. కరెక్ట్, చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ, డిస్పోజబుల్లో, తర్వాత అది ఫాస్ట్ ఫుడ్ టైప్లో. ఎస్, అదొక 4 years తర్వాత స్టార్ట్ చేస్తున్నా లేదా వేరే సిటీ బెంగళూరు ఢిల్లీ టైప్లో స్టార్ట్ చేస్తున్నా కూడా దానికి సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. అయినా కూడా ఒక బజ్వర్డ్ లాగా క్రియేట్ అయింది, మీడియా అంతా వచ్చారు, దాని గురించి ఆర్టికల్స్ రాశారు. ఈ విధంగా దోజాజ్ అనే రెస్టారెంట్ చైన్ని ఆల్ ఇండియా లెవెల్లో తీసుకెళ్లాలనే ప్రయత్నం జరుగుతుంది అనేది దానికి హైప్ అయితే క్రియేట్ అయింది, కానీ అది కస్టమర్ ఇమాజినేషన్ని కానీ యాక్సెప్టెన్స్ని కానీ ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది ఆ రోజుల్లో. ఓకే, మీరు కొన్నాళ్ళు ఎమరీ వరల్డ్ వైడ్లో జాయింట్ వెంచర్ పార్ట్నర్గా ఉన్నారు. అరౌండ్ ఇయర్ 2000 సైబర్ టవర్స్కు షిఫ్ట్ అయ్యి ఫోర్స్ ఆఫ్ కంపెనీ సొంతంగా ప్రారంభించారు. కరెక్ట్. అప్పట్లో ఉన్న ఐటీ భూమిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. దానికి యాక్చువల్లీ 3 pieces ఉన్నాయండి జవాబుకి. మొదటిది ఏంటంటే ఈ ఎమరీ ఇప్పుడు లైఫ్లో ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు చెప్తున్నాను అసలు కంప్లీట్ ఆన్సరు. లైఫ్లో అడ్వైజ్ ఏమొచ్చింది మీకు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు అని. చాలామంది చెప్తారు మీరు హార్డ్ వర్క్ చేయాలని కొంతమంది, లేదా చాలా ఇంటెలిజెన్స్ ఉండాలని కొంతమంది, లేదా మంచి రిలేషన్షిప్స్ నెట్వర్క్ పెద్దవాళ్ళతో పరిచయాలు ఉండాలని కొంతమంది. కానీ నా అనుభవంలో నాకు వచ్చిన అడ్వైజ్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ లైఫ్లో ఒక బ్రేక్ అనేది వస్తుందండి. ఒక బ్రేక్ రావాలి. ఆ బ్రేక్ వచ్చినప్పుడు దాంతో మనం దాన్ని ఎన్కాష్ చేసుకోగలిగితే సక్సెస్ వస్తుంది, ఆ ఆపర్చునిటీ అనేది. ఆ విధంగా ఎమరీ అనేది నాకు ఒక ఆపర్చునిటీ, ఒక బ్రేక్. ఎందుకంటే ఇందాక మీరు అడిగినట్టు నేను ఇండియాకి ఆ రోజుల్లో రావడం అదొక మిస్టేక్ అనుకున్నాను. కానీ అప్పుడు ఈ మల్టీనేషనల్స్ అన్ని ఇండియాలోకి ఎంట్రీ కావాలంటే వాళ్ళందరికీ మంచి లోకల్ జాయింట్ వెంచర్ పార్ట్నర్స్ కావాలి. ఆ రోజుల్లో వాళ్లకు నేను పరిచయము, సింగపూర్లో నాతో పనిచేశారు, నా యూఎస్ ట్రాక్ రికార్డ్ అన్నీ తెలుసు. కాబట్టి ఎంతోమంది వాళ్ళతోటి జాయింట్ వెంచర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా కూడా వాళ్ళు మటుకు వచ్చి నీకు ఇస్తావు నువ్వు రా అని చెప్పి మరి తీసుకెళ్ళారు. హ్యాండ్ పిక్ మీ. సో అదొక బ్రేక్ అనేది వచ్చింది. అయితే నా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీరు చూస్తే హెచ్పీలో కానీ ఎమరీలో కానీ నేను ఎప్పుడు కూడా లాజిస్టిక్స్ సప్లై చైన్ రన్ చేశాను, ఏషియా వైడ్గా రన్ చేశాను, ఇంటర్నేషనల్లో రన్ చేశాను, కొద్దిగా ఐటీ కూడా చేశాను. అయితే అప్పుడు నాకు గ్యాప్ ఎక్కడ కనపడిందంటే రెండో ఆన్సర్ మీకు చెప్పాల్సిందే. ఆ ఎమరీ అనేది సక్సెస్ అయిన తర్వాత అది నేను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి బయటకు వచ్చినప్పుడు ఆఫ్కోర్స్ అక్కడ కూడా ప్రాఫిట్స్ తోటి క్యాష్ తోటి బయటకు వచ్చాను. కాబట్టి అది ఇన్వెస్ట్ చేయాలి అంటే మీరు అన్నట్టు రెండోది ఐటీ ఇండస్ట్రీలో పెట్టాలి. ఆ రోజుల్లో ఒక ఐపీ బేస్డ్ ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అనేది R&D బేస్డ్ రిస్క్ బేస్డ్ అనే బిజినెస్ స్టార్ట్ చేయడానికి అందరూ కూడా హెసిటేట్ చేసేవాళ్ళు. ఎందుకంటే మనకు ఐటీ స్కిల్స్ ఉన్నాయి, కానీ బిజినెస్ ప్రాసెస్ కానీ ఇంటర్నేషనల్ నాలెడ్జ్ కానీ ఆ ఫంక్షనల్ నాలెడ్జ్ కానీ అది లేకపోవడంతో మనం సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ బిజినెస్ స్టార్ట్ చేయడం కష్టమయ్యేది ఇండియాలో. మాకు ఫోర్సాఫ్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఆ డొమైన్ నాలెడ్జ్ ఒక ఇంటర్నేషనల్గా నేను లాజిస్టిక్స్లో సప్లై చైన్లో వర్క్ చేశాను కాబట్టి పెద్ద కంపెనీలు ఎలా వర్క్ చేస్తాయో నాకు తెలుసు కాబట్టి అది బేసిస్ చేసుకొని ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ బిజినెస్ స్టార్ట్ చేసేయాలి అనేది ఉద్దేశంతో నేను తిరిగి హైదరాబాద్కి వచ్చి ఈ సైబర్ టవర్స్లో ఆ రోజుల్లో సాఫ్ట్వేర్ అనే ఫోర్సాఫ్ట్ అనే కంపెనీ స్టార్ట్ చేశాను. ఓకే, ఐ థింక్ మీరు ఫస్ట్ ఆక్యుపెంట్ అనుకుంటా సైబర్ టవర్స్లో. వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆక్యుపెంట్స్ ఇండియన్ కంపెనీస్లో ఫస్ట్ ఆక్యుపెంట్. అప్పుడు ఓన్లీ మైక్రోసాఫ్ట్ ఆరకల్ లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళందరూ ఫ్లోర్స్ ఆక్యుపై చేసేవాళ్ళు. మేమేమో ఒక క్వాడ్రంట్ ఆక్యుపై చేస్తే ఓ చిన్న కంపెనీ లాగా ఉండేవాళ్ళం. కానీ బట్ ఇట్ వాజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్. ఓహో ఈ సైబర్ టవర్స్లో ఉన్నారు ఈ కంపెనీ అనేవాడు, ఇట్లా మన ఇండియన్ కంపెనీ తెచ్చాడు, ప్రోడక్ట్ కంపెనీ పెట్టాడు అనేది ఇట్ వాజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ ఫర్ ఎవ్రీబడి హూ వాజ్ వర్కింగ్ ఇన్ అవర్ ఆఫీస్ ఆ రోజుల్లో. సైబర్ టవర్స్కి వెళ్ళడం, ఒక ప్రోడక్ట్ కంపెనీలో పనిచేస్తానని చెప్పుకోవడానికి, అది కూడా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ. ఆ రోజుల్లో J2 ఈ డిజైన్లో సాఫ్ట్వేర్ తోటి డిజైన్ చేసిన సాఫ్ట్వేర్. ఇప్పుడు ఏదైతే మీరు క్లౌడ్ బేస్డ్ అంటారో, ఏదైతే వెబ్ బేస్డ్ అంతా కంటిన్యూస్లీ క్లౌడ్ బేస్డ్ SaaS అంటామో, మేము 2000లో SaaS అంటే క్లౌడ్ బేస్డ్ సొల్యూషన్స్ డిజైన్ చేశాం. ఐటీ రంగం తర్వాత మీరు కాలానుగుణంగా స్టార్టప్ రంగంలో ఎదుగుతూ వచ్చారు. తాజాగా పాల్రెడ్ టెక్నాలజీస్తో మరో సక్సెస్ని అందుకున్నారు. ఏ రంగాలకు మీ సర్వీసెస్ అందుతూ ఉంటాయి? మీ క్లయింట్స్గా ఎవరెవరు ఉన్నారు? అది ఫోర్సాఫ్ట్ అనేది ఏదైతే 2000లో సైబర్ టవర్స్లో స్టార్ట్ చేసామో అది 2013లో మేము కీవెల్ అంటే ఫ్రాన్సిస్కో పార్ట్నర్స్కి అది సేల్ చేయడం జరిగింది. దాంట్లో పెద్ద ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో కోటక్ లాంటి వాళ్ళు ఎగ్జిట్ తీసుకొని మేము వెళ్ళిపోతామన్నారు. నాకు మొదటి నుంచి ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. అంటే వీళ్ళు భూన్వి అని సింగపూర్ ఎయిర్లైన్స్ చైర్మన్, లేకుంటే ఆశీష్ అని క్రిస్ క్యాపిటల్ ఫౌండర్, వాళ్ళు ఇండివిజువల్గా ఒక ఫ్రెండ్స్గా ఇన్వెస్టర్స్గా ఉన్నవాళ్ళు నాతోటి. వాళ్ళు ఏమన్నారంటే మనం ఇంత
అర్నింగ్ తీసుకొని ఏం చేస్తాం, మనం అందరం ఫ్రెండ్షిప్లో పార్ట్నర్షిప్లో పెట్టుకునే కంపెనీ, పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ క్లోజ్ చేయకూడదు. అవును. ఓ 75-80% మనీ తీసుకుంటాం, ఓ 20% అలాగే వదిలేస్తాం. ఆహా. నువ్వు కొత్తగా ఏవైతే స్టార్టప్స్ చేయాలనుకుంటే ఐడియాస్ ఉంటే అవి దీంట్లోనే చెయ్యి అన్నారు. ఆహా. రెండవది వచ్చి నాకు ఎట్లాగూ ఈ స్టార్టప్స్ ఏరియా మీద ఇంట్రెస్ట్ ఉండింది కాబట్టి మీడియాలోను లేకుంటే ఫిన్టెక్ పోర్టల్స్లోను ఇంకా ఈ లేటెస్ట్ వన్ అని ఇలాంటి ఈ కామర్స్ పోర్టల్స్లోను ఇంట్రెస్ట్ ఉండింది కాబట్టి దాంట్లో ఆల్రెడీ సైడ్లో ఇన్వెస్ట్ చేస్తూ డ్యాబుల్ చేస్తూ ఉన్నాను కాబట్టి అది టైమింగ్ కలిసి వచ్చింది. ఒకవైపు 4 సాఫ్ట్ సేల్ అయిపోవడము, ఇంకో సైట్ ఫండింగ్ రావడము, ఇంకోవైపు మన దగ్గర స్టార్టప్స్ ఉండడము, అవన్నీ దీంట్లోకి మర్జ్ చేసేసి ఆల్రెడీ టెక్నాలజీస్ని ఒక ఇన్క్యుబేటర్గా అంటే యంగ్ ఆంటర్ప్రినర్స్ని ఎంకరేజ్ చేస్తూ ఒక 3 యంగ్ సీఈఓస్ని ఆంటర్ప్రినర్స్ని ఆ 3 కంపెనీలకు సీఈఓలుగా పెట్టి 3 స్టార్టప్స్ ఉన్నాయి దాంట్లో. ఒకటి వచ్చి పాలెడ్ ఎలక్ట్రానిక్స్ అంటే పీట్రాన్ అనే బ్రాండ్ ఓనరు, రెండోది వచ్చి పాలెడ్ రీటైల్ అంటే ఆన్లైన్ ఈ కామర్స్ చేసే కంపెనీ, latest1.com రన్ చేసే కంపెనీ, మూడోది పాలెడ్ టెక్నాలజీస్ దాంట్లో కొద్దిగా సాఫ్ట్వేర్ అండ్ ఈ కామర్స్ సర్వీసెస్ అంటే ఫుల్ఫిల్మెంట్ లాజిస్టిక్స్ సర్వీసెస్ చేసే కంపెనీ. ఈ 3 స్టార్ట్ చేసాం. అయితే దీనికి స్పెసిఫిక్గా క్లయింట్స్ అంటూ ఉండరు, ఇవన్నీ B2Cనే. కానీ పీట్రాన్ మాత్రం మన క్లయింట్స్ అంటే మనం అది అమెజాన్లో అమ్ముతాము, ఫ్లిప్కార్ట్లో అమ్ముతాము, స్నాప్డీల్లో అమ్ముతాము, ప్లస్ ఆఫ్ కోర్స్ మన ఓన్ అదర్ ఈ కామర్స్ కంపెనీలో కూడా అమ్ముతాము. వాళ్ళు మన మెయిన్గా మనం టార్గెట్ చేసి అమ్మేది ఫ్లిప్కార్ట్, అమెజాన్ అండ్ స్నాప్డీల్. ఓకే. Palred Technologies is also a listed company అనుకుంటా. అంటే you say that on your website that it's one of the only listed companies in e-commerce. That is correct. That is correct. ఎందుకంటే మీరు ఈ కామర్స్ తీసుకుంటే ఈ latest1.com అనేది ఇంకొక పాలెడ్ రీటైల్లో ఒక మెయిన్ డివిజన్ అది. ఆ రోజుల్లో మేము 2014లో స్టార్ట్ చేసినప్పుడు we were the only ఇండియన్ కంపెనీ. అయితే లిస్టెడ్ కంపెనీ స్పేస్లో latest1.com మొట్టమొదటి ఈ కామర్స్ కంపెనీ. అంటే కానీ మేము ఇన్వెంటరీ బేస్డ్ రీటైల్ ఓన్లీ స్పెసిఫిక్ ఒక వర్టికల్ని టార్గెట్ చేస్తూ అంటే యాక్సెసరీస్, మొబైల్ యాక్సెసరీస్, లైఫ్ స్టైల్ యాక్సెసరీస్ అంటే మీకు మొబైల్ కవర్స్, చార్జర్స్, లేకుంటే వాలెట్స్, వాచెస్ ఇలాంటి అంటే యంగ్స్టర్స్ని టార్గెట్ చేసేది, మెయిన్లీ 18 to 35 ఏజ్ గ్రూప్ టార్గెట్ చేసేది, ఇంపల్స్ పర్చేజ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో దాని మీద ఫోకస్ చేసి వచ్చిన ఈ కామర్స్ అయితే latest1.com. ప్రస్తుతం మీరు కంపెనీ వర్టికల్ అయిన పీట్రాన్ మీద ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నారు. మొబైల్ యాక్సెసరీస్, స్మార్ట్ గ్యాడ్జెట్ సేల్స్ విషయంలో యాపిల్, శాంసంగ్, Xiaomi వంటి టాప్ బ్రాండ్స్తో మీరు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ సేల్స్లో మీ షేర్ ఎంత ఉంది? ఈ మొబైల్ యాక్సెసరీస్ అనేది, ఎలక్ట్రానిక్స్ యాక్సెసరీస్ అనేది ఒక ప్రత్యేక బిజినెస్గా ఈ బ్లూటూత్ వచ్చిన తర్వాత, ఇంకా ఈ వైఫై, ఇంటర్నెట్ ఇవన్నీ పెరిగిన తర్వాత ఈ యూసేజ్ చాలా పెరిగిపోయింది. ఎందుకంటే మీరు ఇప్పుడు అంటున్న IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఇట్ ఈస్ ఆల్ బిల్ట్ అరౌండ్ ద మొబైల్. ఈ మొబైల్ యాక్సెసరీస్ ఇండియా మార్కెట్ చూస్తే రోజుకి 12 లక్షల పీసెస్ సేల్ అవుతాయి. ఓకే. అంటే ఇండియాలో ఇన్స్టాల్డ్ మొబైల్ సెల్ ఫోన్ యూజర్ బేస్ 30 కోట్లు అయితే యావరేజ్గా తీసుకున్నా కూడా ఒక్క సెల్ ఫోన్ ఓనరు సంవత్సరానికి 2 యాక్సెసరీస్ కొంటున్నాడు. అది వాల్యూమ్ మన మార్కెట్ సైజు. ఇండియానే కాదు, అన్ని డెవలపింగ్ కంట్రీస్లో, ఇండోనేషియా, సౌత్ ఆఫ్రికా, అర్జెంటీనా ఇలాంటి కంట్రీస్లో కూడా ఈ అన్బ్రాండెడ్ సెగ్మెంట్ ఏవైతే ఉన్నాయో అంటే చీప్, అవి కొన్నిసార్లు పనిచేయవు, యూజ్ అండ్ త్రో టైప్ వస్తున్నాయో అవి చీప్. కాబట్టి ఇండియా ఒక ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్ కాబట్టి ఆ సెగ్మెంట్కి మార్కెట్ షేరు ఇప్పుడు 55% ఉంది. అంటే వాట్ వీ కాల్ ది గ్రే మార్కెట్ అంటారు. 100% కరెక్ట్, ద గ్రే మార్కెట్. దాంట్లోనే ఫేక్స్, ఇమిటేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఓకే. అయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ వల్ల, డీమాన్ వల్ల, ప్లస్ కస్టమర్స్ కూడా చాలా విసిగిపోయి ఉన్నారు. ఊరికే 200 రూపీస్ అని చెప్పి ఒక పవర్ బ్యాంక్ కొనడం, 100 రూపీస్ కానీ ఒక చార్జర్ కొనడం, అది కొన్నిసార్లు పని చేయకపోవడం, సెల్ ఫోన్ని డ్యామేజ్ చేయడం, ఈ రిస్క్స్ ఉన్నాయి. వాటిలో వారంటీ ఉండదు, గ్యారంటీ ఉండదు, ఏమి ఉండదు. కాబట్టి ఈ అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో అంటే వాల్యూ ఫర్ మనీ అనే సెగ్మెంట్లో మనం వారంటీ ఇచ్చి, అంటే ఒక బ్లూటూత్ స్పీకర్ 500 రూపీస్ ప్రైస్ రేంజ్లో అఫోర్డబుల్గా ఇచ్చి, మంచి క్వాలిటీ ఇచ్చి, ప్లస్ దాంట్లో వారంటీ ఇవ్వడం, సర్టిఫికేషన్ ఇవ్వడం, BIS సర్టిఫికేషన్ కానీ లేకుంటే క్వాలిటీ కోసం మనకి ఏదైనా బ్లూటూత్ సర్టిఫికేషన్ ఇవన్నీ ఇచ్చి ఆ రేంజ్లో మనం మన ఓన్ డిజైన్ ఆఫీస్ పెట్టి, చైనాలో షెన్జన్లో మన ఓన్ ఆఫీస్ పెట్టి ఒక 10 people తోటి, ఇక్కడ హైదరాబాద్లో కూడా 2 డిజైన్ పీపుల్ని పెట్టి, మార్కెటింగ్ పీపుల్ పెట్టి, ఇప్పుడు మనం చైనాలో కొన్ని ప్రోడక్ట్స్కి మన ఓన్ పేటెంట్ ఫైల్ చేసే స్టేజ్కి వచ్చేసాం. 3 ప్రోడక్ట్స్కి మనం పేటెంట్ కూడా ఫైల్ చేసాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు లో వాల్యూ ప్రోడక్ట్స్, హై వాల్యూమ్ సేల్స్, ఒక సెగ్మెంట్ నెంబర్ 4 అనేది అంటే అఫోర్డబుల్
రైట్. వాల్యూ ఫర్ మనీ విత్ వారంటీ అనే ఒక మార్కెట్ సెగ్మెంట్ క్రియేట్ చేస్తున్నాము. కాబట్టి మీరు నన్ను మార్కెట్ షేర్ ఎంత అంటే అది చెప్పడం కష్టం, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము రోజుకి ఒక 4,000 పీసెస్కి పైననే సేల్ చేస్తున్నాం. అంటే మాకు యాపిల్ ఇలాంటి వాళ్ళు కాంపిటీషన్ కాదు. మా ఓన్ రేంజ్లో మేము దీన్ని ఒక 10,000 to 15,000 పీసెస్ పర్ డే సేల్కి కూడా తీసుకెళ్లే అవకాశాలు ఓన్లీ ఇండియన్ మార్కెట్లో 2 ఏళ్లలో ఆ లెవెల్కి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. శ్రీకాంత్ గారు, మీరు ఇందాక latest1.com గురించి మెన్షన్ చేశారు. కొంత వివరంగా చెప్పండి. ఈ కామర్స్ పోర్టల్ ఈజ్ ఇట్ జస్ట్ ఫర్ యోర్ ప్రొడక్ట్స్ ఆర్ ఫర్ అదర్ ప్రొడక్ట్స్ ఆల్సో? ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఫిబ్రవరిలో కొత్త ఈ కామర్స్ రూల్స్ రాబోతున్నాయి. దానివల్ల మీ మీద, ఈ కామర్స్ ఇండస్ట్రీ మీద ఎటువంటి ఇంపాక్ట్? ఓకే, వెరీ గుడ్ అండి. ఇదే latest1.com అనేది ఇన్వెంటరీ బేస్డ్ ఆన్లైన్ సైట్. అంటే మేము మా ఓన్ ప్రోడక్ట్స్, అంటే మా ఓన్ బ్రాండ్స్ కాదు, మేము వేరే వాళ్ళ బ్రాండ్స్ కానీ, డాజాన్ అనేది కానీ, లైఫ్ స్టైల్ యాక్సెసరీస్ కానీ, మీరు అన్నట్టు దాని కొన్ని గ్రే మార్కెట్ ప్రోడక్ట్స్ కానీ అవన్నీ కూడా మేము కొనుక్కొని మా ఓన్ వేర్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో ఢిల్లీ, కర్నూలు ఇలా ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయో అక్కడ స్టాక్ చేసి ఆన్లైన్ ఆర్డర్స్ ఏవైతే వస్తున్నాయో ఫుల్ఫిల్ చేస్తున్నాం. ఓకే. సో వీఆర్ నాట్ ఎ మార్కెట్ ప్లేస్, వీఆర్ ఆన్లైన్ రీటైలర్ ఈ latest1 అనేది. ఓకే. అయితే మీరు డైలీ పేపర్స్లో చూస్తున్నారు, ఈ కామర్స్ బిజినెస్ అనేది ఇండియన్ కంపెనీస్కి కంపీట్ చేయడం అనేది చాలా కష్టమైపోతూ ఉంది. ఎందుకంటే ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈ పెద్ద కంపెనీలన్నీ కూడా ఈ డీప్ డిస్కౌంటింగ్ కానీ, ఒక మోనోపాలిస్టిక్ యాటిట్యూడ్తో కానీ వెళ్ళడము, చిన్న చిన్న ప్లేయర్స్ అన్నింటినీ ఫినిష్ చేయడము, ఆఫ్లైన్ రీటైలర్స్ని కొద్దిగా ఇబ్బందులు పెట్టడం, ఇవన్నీ మీరు రోజు పేపర్లో చూస్తూ ఉన్నారు. దెర్ ఇస్ ట్రూత్ ఇన్ ఇట్. కాబట్టి ఈ latest1.com అనేది మేము ఓన్లీ ఒక వర్టికల్ స్పెసిఫిక్ రీటైలర్గా వచ్చాం. అంటే ఓన్లీ యాక్సెసరీస్ అనే స్పేస్లో, ఓన్లీ యాక్సెసరీస్లో ఒక నిష్ వర్టికల్. ఇప్పుడు ఎలాగైతే మీకు బయట కూడా షాప్స్కి వెళ్ళినప్పుడు ఓన్లీ సెల్ ఫోన్ స్టోర్స్ ఉంటాయి, బిగ్ సి అని, అలా మనం వెళ్తాం. కానీ ఆన్లైన్లో ఆ టైప్ మోడల్ అనేది వర్కౌట్ కాలేదు. అందుకని latest1.com కొద్దిగా వాల్యూమ్స్ తగ్గిపోయాయి. మేము ఓన్లీ దాన్ని, ఆ రీటైల్ కంపెనీని అన్ని ప్లాట్ఫామ్స్ మీద సేల్ చేసే రీటైల్ కంపెనీగా చేసాం. అంటే ఇప్పుడు ఓన్లీ latest1 కాదు, మేము కూడా అమెజాన్లో సేల్ చేస్తాం, ఫ్లిప్కార్ట్లో సేల్ చేస్తాం, స్నాప్డీల్లో కూడా సేల్ చేస్తాం. కాబట్టి ఆన్లైన్ వెండర్గా మోడిఫై చేసేసాం ఆ బిజినెస్ మోడల్. ఈ పాలసీస్ ఏవైతే వస్తున్నాయో దీంట్లో 2 ఉన్నాయండి. ఒకటి ఆన్లైన్ రీటైలర్స్ వేరు, ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ వేరు. అయితే ఇండియన్ ఈ కామర్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో latest1.comతో సహా ఆన్లైన్ రీటైల్స్ ఉన్నారో వాళ్లకు ఈ పాలసీ కొద్దిగా బెనిఫిట్నే ఇస్తుంది. ఓకే. ఇందాక మీరు మీ ఆఫీసెస్ గురించి మెన్షన్ చేశారు. ప్రొడక్షన్ చైనాలో ఉంది, ఇండియాలో ఉంది, కానీ డిస్ట్రిబ్యూషన్ రీటైల్ ఆఫీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? మార్కెట్ పరంగా చూస్తే ఇండియానే మీ ప్రధాన కార్యక్షేత్రం అనుకోవచ్చు. ఇప్పట్లో మాత్రం ఇండియా ఈజ్ అవర్ మెయిన్ మార్కెట్. అయితే మనకు ఆఫీసెస్ అంటే హెడ్ ఆఫీస్ హైదరాబాద్లోనే ఉంది. ఈ వేర్ హౌసెస్ అండ్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ ఏవైతే అంటాం ఇండియన్ మార్కెట్ కోసం, ఒకటి ఢిల్లీలో ఉంది, ఒకటి కర్నూలులో ఉంది, ఇంకోటి హైదరాబాద్లో ఉంది. అయితే మన ప్రోడక్ట్ సోర్సింగ్, సేల్స్, మెయిన్ డిజైన్ ఆఫీస్ అదంతా చైనా, షెంజన్లో ఉంది. ఇంటర్నేషనల్ సేల్స్ ఆఫీస్ ఏదైతే ఉందో అది హాంకాంగ్లో ఉంది. విదేశాల్లో మనకి ఎక్కడ ఆఫీసెస్ లేవు, కానీ ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్స్, అంటే వాళ్ళు పీట్రాన్ షోరూమ్స్ రన్ చేస్తారు మన తరఫున, హోల్సేల్స్ షోరూమ్స్. యుఎస్లో ఒకటి ఉంది, హ్యూస్టన్లో. ఇప్పుడు ఇటలీలో ఒకటి ఉంది. ఇండోనేషియా, మియాన్మార్ అండ్ వియత్నాంలో ఇప్పుడే స్టార్ట్ చేశాం. అయితే ఇక్కడ ఇండియాలో సేల్స్ ఆఫీసెస్ అనేటివి చిన్నవి, అవి కొంచెం మంది ఫ్రమ్ హోమ్ ది ఆపరేట్. బాంబేలో ఒకటి ఉంది, ఢిల్లీలో ఒకటి ఉంది, ఆ తర్వాత ఇక్కడ విజయవాడలో ఒకటి ఉంది, ఇక్కడ రాయలసీమలో ఒకటి ఉంది, వైజాగ్లో ఒకటి ఉంది. అంటే చిన్న సేల్స్ ఆఫీసెస్, 1 or 2 people. అంటే డిస్ట్రిబ్యూటర్స్కి అపాయింట్ చేయడము, డీలర్స్ మెయింటైన్ చేయడము, రీటైలర్స్ తోటి. ఎందుకంటే మేము పీట్రాన్ ఆఫ్లైన్లో కూడా అమ్ముతాం, స్టోర్స్లో అమ్ముతూ ఉంటాం. సో షాప్స్ వాళ్ళని హ్యాండిల్ చేయడానికి అవి చిన్న సేల్స్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి. ఓకే. శ్రీకాంత్ గారు, మీ ఫ్యూచర్ బిజినెస్ ప్లాన్స్ ఏమిటి? మీ పిల్లల్ని కూడా వారసులుగా తీసుకొచ్చే ఆలోచన ఉందా? ఇప్పుడు ఈ ఏజ్లో ఇంకా పెద్ద ఫ్యూచర్ అనే ప్లాన్ వేయడం కష్టము, కానీ బిజినెస్ పరంగా ఈ ఉన్న బిజినెసెస్ మాత్రం తప్పకుండా కంటిన్యూ చేస్తాము. దానికి ఇంకా ఏదైనా యాడ్ చేయాలి, ఎక్స్పాండ్ చేయాలి అంటే నాకు హార్ట్గా క్లోజ్గా ఉండే బిజినెసెస్ 2. ఒకటి ఐటీ, రెండోది లాజిస్టిక్స్. ఈ సప్లై చైన్ అనేది ఆపరేషన్స్ ఏవైతే ఉంటే విశాలంగా ఉండేటి ఆపరేషన్స్, డైలీ కస్టమర్ హెడేక్స్, ఇలాంటివి ఐ స్టిల్ లైక్ అలాంటివి చేయొచ్చు. పిల్లల విషయానికి వస్తే ఇప్పుడు జనరేషన్స్ మారిపోయాయండి. వాళ్ళు నాకంటే కూడా తెలివైన వాళ్ళే అనొచ్చు. వాళ్ళ ఓన్ వ్యూస్ అండ్ మైండ్ అండ్ వాళ్ళ ఓన్ ఒపీనియన్స్ ఉన్నాయి వాళ్ళకు. నాకు 2 అమ్మాయిలే, ఆడపిల్లలే.
పెద్ద అమ్మాయి అమెరికాలో ఉంటుంది, కార్నెగీ మెల్లన్లో చదువుకుంది. ఆమె బయోమెడికల్ ఇంజనీరు. ఓకే, మొన్ననే పెళ్లి చేశారండి. ఆ అమ్మాయికి మొన్ననే పెళ్లి చేసాం, కరెక్ట్, సేమ్ అన్న. వాళ్ళు అంటే అమ్మాయి కానీ వాళ్ళ అల్లుడు గారు కానీ వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళు నేను చేస్తున్న బిజినెస్లో లేరు. ఆమె బయోమెడికల్ ఇంజనీరింగ్ చేసింది. వాళ్ళ ఐడియాస్ ఎలా ఉంటాయో నాకు నిజంగా తెలియదు. నేను పెద్దగా అంత డీటెయిల్గా ఎప్పుడు వెళ్ళలేదు డిస్కషన్. మీరు అడిగారు కాబట్టి నేను వాళ్ళని అడగాల్సి వస్తుంది ఆ క్వశ్చన్. చిన్న అమ్మాయి ఇంకా కాలేజ్లోనే ఉంది, జస్ట్ సెకండ్ ఇయర్లో ఉంది. వాళ్ళకేమన్నా రేపు బిజినెస్లో ఆమె ఫ్యాషన్ టెక్లో ఉంది, ఆ ఫ్యాషన్ డిజైన్లో కానీ దాన్ని రీటైల్కి ఏమైనా లింక్ చేయాలంటే మనకున్న బిజినెస్ ఏదైనా హెల్ప్ చేయగలిగితే తప్పకుండా ఆమెను ఇన్వైట్ చేస్తాను పార్టిసిపేట్ చేయమని. కానీ వాళ్ళ కెరియర్ లైన్స్ కానీ వాళ్ళ టెక్నికల్ స్కిల్స్ కానీ నేను చేస్తున్న బిజినెస్తో సంబంధం లేదు. అలా అని చెప్పి వాళ్ళు రాకూడదు అని లేదు, నేను వాళ్ళని రావాలని ఒత్తిడి చేయడం లేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వస్తారు. వాళ్ళు వస్తే మాత్రం నేను తప్పకుండా స్వాగతిస్తాను. మీరు బేసిక్గా రాయలసీమ ప్రాంతంకి చెందిన వాళ్ళు, చరిత్ర సంస్కృతులతో ఇంకా పరిచయం ఉన్న తరం మీది. కరెక్ట్. ఈవేళ అన్ని రకాల సైన్సెస్ లైక్ సే వెదర్ ఇట్స్ ఐటీ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ ఈవెన్ మెడిసిన్ అభివృద్ధి చెందుతున్నాయి, కానీ సోషల్ సైన్స్ విషయంలో మనం బాగా వెనకబడి ఉన్నామని మీకు అనిపించడం లేదా? మేము వెనకబడి ఉన్నాము అనే దానికంటే కూడా రాయలసీమ ఇమేజ్ అనేది చాలా దెబ్బతినింది. ఇప్పుడు మీరు చూస్తే చరిత్రాత్మకంగా మీకు కల్చర్ కావాలన్నా, రిలీజియన్ కావాలన్నా, ఈ రోజుకి గుళ్ళకు గోపురాలకు వెళ్ళాలన్నా, తిరుపతి, కాళహస్తి, అహోబిలం, ఎక్కడికైనా శ్రీశైలం, అవన్నీ రాయలసీమలోనే ఉన్నాయి. మనం మాట్లాడే వేమన, పోతన, లేక అన్నమయ్య, వీళ్ళందరూ కూడా రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళే. ఇది దీని హిస్టరీ అండ్ కల్చర్. దానికి ఆ గుర్తింపు కానీ, రికగ్నిషన్ కానీ, అప్రిసియేషన్ కానీ, కంటిన్యూటీ కానీ, ఆ రెస్పెక్ట్ కానీ లేదనేది అది రాయలసీమనే కాదు, దేశవ్యాప్తంగా లేదు, మేబీ ప్రపంచవ్యాప్తంగా లేదు. అది ఆ జనరేషన్స్ని కొద్దిగా టీచ్ చేసి అది రిటైన్ చేయడం అది ఇష్యూ. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు ఆ బ్యాక్వర్డ్నెస్ అనేది రాయలసీమ ఈజ్ ట్రూ. కానీ మీరు దక్షిణ భారతదేశంలో ఉన్న 3 పట్టణాలు తీసుకోండి, బెంగళూరు తీసుకోండి, చెన్నై తీసుకోండి, హైదరాబాద్ తీసుకోండి. ఆ 3 సిటీస్ ఈరోజు ఎకనామికలీ అడ్వాన్స్డ్ స్టేట్లో ఉన్నాయంటే దానికి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు మ్యాక్సిమం రాయలసీమ వాళ్ళే. మీరు మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెన్ల నుంచి తీసుకొని ఇక్కడ మీకు అరబిందో ఫార్మా రన్ చేస్తున్న వాళ్ళైనా, కార్వీ రన్ చేస్తున్న వాళ్ళైనా, లేకుంటే అపోలో రన్ చేస్తున్న వాళ్ళైనా కూడా వీళ్ళందరూ రాయలసీమకు చెందిన వాళ్ళే. అదేవిధంగా చెన్నైలో మీకు విజయ ఎలక్ట్రికల్స్ కానీ, లేకుంటే ఇప్పుడు అది అమ్మేశారనుకుంటారు, కానీ అక్కడున్న విజయ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా రాయలసీమ వాళ్ళు సెటప్ చేసినాయి. ఈ రోజుకి బెంగళూరు మన నెంబర్ 1 ఐటీ ఇండస్ట్రీ హబ్ ఏదైతే అంటామో, ఐటీ హబ్ అంటామో, అక్కడ ఐటీ ఇండస్ట్రీకి కాంట్రిబ్యూషన్ 20% ఐటీ ప్రొఫెషనల్స్ రాయలసీమ నుంచి వెళ్తున్న వాళ్ళే. కాబట్టి ఈ బ్యాక్వర్డ్నెస్ అనేది కానీ, లేకుంటే ఈ ఫ్యాక్షన్ అనేది కానీ, ఇమేజ్ అంతా ఏదైతే రాయలసీమ ముద్రపడిందో ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ ఒక డెవలప్డ్ అండ్ అడ్వాన్స్ స్టేట్లో ఉన్నాయంటే అక్కడ వెల్త్ క్రియేటర్స్ లేదా ఐపీ క్రియేటర్స్, ఇప్పుడు మీరు ఆర్బీఐ గవర్నర్ తీసుకోండి వైవి రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళందరూ రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు. సో దట్ ఈస్ ద ట్రూ రాయలసీమ. కాబట్టి ఆ ఇమేజ్ చారిత్రాత్మకంగా కానీ, లేదా మనం ప్రజెంట్ ఏజ్ తీసుకున్నా కానీ, ఆ ఇమేజ్ ఏదైతే కరెక్ట్ ఇమేజ్ ఉందో అది ఎస్టాబ్లిష్ చేయడము రాయలసీమకు చాలా అవసరం. ఎందుకంటే అది రేపు ప్రోగ్రెస్ కావాలన్నా, డెవలప్ కావాలన్నా కూడా ముందు ఇమేజ్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. అయితే తప్పకుండా అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఈ కియా మోటార్స్ రావడం ఇవన్నీ కూడా మంచి స్టెప్స్ ఏనండి. దాంతో డెవలప్మెంట్ వస్తుంది, దాన్ని హోప్ఫుల్లీ ఆ ఇమేజ్ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఒకరోజు. శ్రీకాంత్ గారు, మీతో ఇప్పుడు క్విక్ గన్ స్టార్ట్ చేస్తున్నా. ష్యూర్. ఒకప్పుడు మీరు దోశలు బిజినెస్ చేశారు, మీ ఫేవరెట్ దోశ ఇది? కీమా దోశ. కీమా దోశ, దట్స్ అన్యూజువల్. కెరియర్ ఆరంభంలో మీ నాన్నగారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ పిసి రెడ్డి గారు మీకు ఇచ్చిన అతి ముఖ్యమైన సలహా ఏంటి? ఆయన నాకు కెరియర్ బిగినింగ్లోనే కాదండి, లైఫ్లో ఇచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వైస్, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ మనం ఇంబైబ్ చేసుకోవాల్సింది ధైర్యం, ప్రత్యేకంగా ఇన్నర్ స్ట్రెంగ్త్. ఎందుకంటే లైఫ్లో ఎంత డిఫికల్ట్ సిచ్యుయేషన్లో ఉన్నా కూడా మన తోటి నిలబడేది మన ఇన్నర్ స్ట్రెంగ్త్, మన ధైర్యమే. మొబైల్ని మీరు ఎక్కువగా దేనికోసం ఉపయోగిస్తారు? ఓన్లీ కాల్స్ చేసేదానికేనండి. ఇప్పటికి కూడా నేను ఓన్లీ బ్లాక్బెర్రీ మటుకు ఈమెయిల్స్కి యూజ్ చేస్తాను. సెపరేట్ బ్లాక్బెర్రీ, నేను ఓల్డెస్ట్ యూజర్ ఇన్ హైదరాబాద్, ఇప్పటికీ బ్లాక్బెర్రీలో ఉన్నాను. ఈమెయిల్స్కి అదే యూజ్ చేస్తాను. బికాజ్ ఇట్స్ సేఫర్, మోర్ సెక్యూర్ అంటే అలవాటు అయిపోయింది నౌ ఫ్రమ్ ఆల్మోస్ట్ 15-16 years నుంచి. ఓకే. అదర్వైజ్ సెల్ ఫోన్ ఐ యూజ్డ్ ఓన్లీ ఫర్ కాల్స్.
ఇండియాలో రాబోయే ఒక కొత్త బిజినెస్ ఆర్ బిజినెస్ ట్రెండ్ ఏమిటో మీరు యాంటిసిపేట్ చేయగలరా? అది నిజంగా కొత్త బిజినెస్ అంటే నా అభిప్రాయంలో ఏరోస్పేస్ టైప్ది ఒక ఫ్యూచర్లో పెద్ద బిజినెస్గా రాబోతుందండి. కానీ అదంతా హై ఇన్వెస్ట్మెంట్ ఇంటెన్స్ ఉన్న వాళ్ళకే కుదురుతుంది. కానీ మోర్ ఇంపార్టెంట్లీ ఏ బిజినెస్లో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, గ్రోత్ విపరీతంగా ఉంటుంది అంటే నేను చాలా బ్యాక్వర్డ్గా వెళ్ళి చెప్తాను. అగ్రి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇలాంటి ఏరియాస్లో చాలా బూమ్ రాబోతుంది. రెండవది లాజిస్టిక్స్లో, జస్ట్ ఏదైతే బేసిక్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అనుకుంటామో దాంట్లో కూడా చాలా ర్యాపిడ్ గ్రోత్, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ రాబోతుంది అనేది నేను యాంటిసిపేట్ చేస్తున్నాను. ఎన్ఐటి ట్రిచి, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, ఈ రెండిట్లో మీరు బాగా ఎంజాయ్ చేసిన క్యాంపస్ ఇది? ఎన్ఐటి అంటే 4 years, స్టాన్ఫర్డ్ చాలా తక్కువ కాబట్టి ఆ కంపారిజన్ అన్ఫేర్. కాబట్టి ఎన్ఐటీనే, ఎందుకంటే అప్పుడు ఇంకా కొద్దిగా యంగ్గా ఉన్నాము, కేర్ ఫ్రీగా ఉన్నాము. స్టాన్ఫర్డ్ వచ్చేటప్పటికి ఆ ఎక్స్పీరియన్సే వేరు, ఆ క్యాంపస్, ఆ వాతావరణం కానీ, అమెరికా కానీ, ఆ కాంపిటీషన్ కానీ. కానీ ఆ ఏజ్ వచ్చేటప్పటికే కొద్దిగా రెస్పాన్సిబిలిటీ, స్ట్రెస్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి నిజంగా ఎంజాయ్ అనేది ఎప్పటికైనా కాలేజేనండి. అండర్ గ్రాడ్లో ఉన్నప్పుడే, కేర్ ఫ్రీ లైఫ్ ఉన్నప్పుడే అదే మ్యాక్సిమం ఉంటుంది. రాయలసీమ డిషెస్లో మీరు ఇప్పటికీ ఏ రికవరీ చేయించుకునే డిష్ ఏది? కోరి చేయించుకోలేకపోతున్నాను, కానీ ఫేవరెట్ డిష్ ఎప్పటికైనా కూడా అది నాటుకోడి పులుసే, లేదా అంటే ఇది మాంసం, నాన్ వెజిటేరియన్ చెప్తున్నాను, వేపుడు అనేది వస్తుందండి. ఈ రెండు అక్కడ రాయలసీమ నుంచి వచ్చే వాటిల్లో ఫేవరెట్ డిషెస్. మీరు ఫ్రీక్వెంట్గా తింటారా? అది లేదండి, మేము ఇంట్లో అంతా నెల్లూరు వంటలే తింటాము. మా మదర్ నెల్లూరే, నా వైఫ్ నెల్లూరే, కాబట్టి ఇంట్లో నెల్లూరు వంటలే ఎక్కువ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు ఫర్ కమింగ్ ఆన్ అవర్ షో అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం దోసెల్ బిజినెస్ చేస్తున్నామా లేక టెక్నాలజీకి సంబంధించిన బిజినెస్ చేస్తున్నామా అన్నది ఇంపార్టెంట్ కాదు. కాలానుగుణంగా కార్యరంగాలను మార్చుకుంటూ వెళితే, ఎంచుకున్న దాని మీద మనసు పెడితే సక్సెస్ దానంతటదే వస్తుందని నిరూపించారు పాలెం శ్రీకాంత్ రెడ్డి. ఇది ఈ వారం బెస్ట్ ఇన్ ద బిజినెస్. వచ్చే వారం మరో గెస్ట్తో కలుద్దాం. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వేర్ పాట్ యు డిసైడ్.